మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టును మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తప్పుబట్టారు. కక్ష సాధింపులో భాగంగానే అంబటి రాంబాబు, జోగి రమేష్, భాస్కర్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. 4 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు పాలన ఎలా చేయాలో తెలీదా అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు నివాసంపై దాడిని ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. భయపెట్టి బెదిరించి రాజకీయాలు చేసుకోవాలనుకోవడం సరికాదన్నారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కాపులను టార్గెట్ చేసిందని ముద్రగడ పద్మనాభం అన్నారు. ఇకనైనా వైసీపీ నేతలపై దాడులు ఆపాలని కోరారు. చాలా దురదృష్టకరమైనటువంటి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం, సరే విడుదలవుతారంటే మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ అరెస్ట్, ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసి జైల్లో పెట్టడం అది ఎంతవరకు సమంజసమో వారి విజయంకే విడిచి నేను చాలా స్పష్టంగా ఈ విధమైనటువంటి అరెస్టు మీరు ఈ రాష్ట్రంలో చేస్తే భయపడిపోయి ఏదో చేస్తారనుకుంటున్నారు. చాలా మీరు ఏం చేశారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు, తర్వాత మన జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, తర్వాత మన నితిన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, దేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి అరెస్టే చేయలేదు కానీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు, తర్వాత మన రమణాయిని అరెస్ట్, ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటారు. ఈ అరెస్టుల వల్ల ఏంటంటే బెదిరిపోయి ఏదో చేస్తామంటారు. దీనివల్ల ఓటదేలేని రాష్ట్రం మీరు ఏం చేస్తారన్నారు రేపు రాకమాన దీనికి పర్ఫెక్షన్ వచ్చింది. నిజంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం? పాలించమంటే ఏమి? Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.